వెళ్ళాలని ఈరోజు కుప్పం ఒక ఆదర్శం కావాలి. ఒకప్పుడు స్వచ్ఛమైన తిండి తినేవాళ్ళం మనం. ఎరువులు ఏని తిండి తినేవాళ్ళం. క్రిమి సంహారక మందులు కొట్టని పంట వాడేవాళ్ళం. ఈరోజు మనం తినే తిండి ఒకసారి ఆలోచిస్తే యూరియా బస్తాలు కొద్దేస్తున్నాం. ఇంకో పక్క అవసరం లేకపోయినా క్రిమి సంహారక మందులు కొడుతున్నాం. అందుకే మొట్టమొదటిసారిగా ప్రపంచంలో మళ్ళీ నేను ప్రకృతి సేద్యానికి వెళ్ళాం. ప్రకృతి సేద్యం శ్రీరామ రక్ష. మన రాష్ట్రంలో 20 లక్షల మంది రైతులు 20 లక్షల ఎకరాలు ప్రకృతి సేద్యం చేసే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మన నియోజకవర్గంలన్నీ ప్రకృతి సేద్యంతో ముందుకు పోతాం. సంజీవిని ప్రాజెక్టు పెట్టుకుంటాం. అక్కడ పండించిన పంటలే మనం తింటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. నేను అనేక సార్లు చెప్పాను, ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్. తిండి కానీ మందుగా మీరు వాడుకుంటే, కిచెన్ని ఫార్మసీగా మీరు వాడుకుంటే ఇంకా హాస్పిటల్కి పోయే పని లేదు. ఈరోజు మనం హాస్పిటల్కి పోతున్నాం అంటే దానికి కారణం మన అలవాట్లు, మన తిండి అలవాట్లు. కొంతమంది గంజాయి అలవాటు, కొంతమంది డ్రగ్స్కు అడిక్ట్ అయిపోతున్నారు, బానిసలు అయిపోతున్నారు. కొంతమంది ఇర్రెగ్యులర్గా తిండి తినడం, ఇలాంటి అనేక సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఎక్కడ పనిచేసినా ఆనందంగా పనిచేద్దాం. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. నేనేదో అక్కడ 40,000 మంది ఉద్యోగాలు వస్తాయంటే మీరందరూ ఆ 40,000 మాకు ఇస్తారు కాబట్టి మేము చదువుకోకపోయినా పర్వాలేదు, పని చేయకపోయినా పర్వాలేదంటే ఉద్యోగాలు కాదు, ఇండస్ట్రీ కూడా రాదు. చదువుకోవాలి, స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలి, మీలో తెలివితేటలు పెరగాలి. అందుకే ఇక్కడ బిర్లా వాళ్ళతో మాట్లాడి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాం. అవసరమైన మన పిల్లలందరినీ స్కిల్ నేర్పిస్తారు. 10వ తరగతి చదువుకున్న వాళ్ళు కూడా మళ్ళీ ముందుకు చదువుకోవచ్చు. ఇప్పుడు శ్రీ సిటీ ఉంది. శ్రీ సిటీలో కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాం. ఒక యూనివర్సిటీ పెట్టాం. 350 ఇండస్ట్రీస్ ప్రపంచం అంతా వచ్చి అక్కడ పెట్టారు. అక్కడ పనిచేసేవాళ్ళు పనిచేస్తూ చదువుకుంటున్నారు. బీటెక్ అయితే ఎంటెక్ పాస్ అవుతారు. టెక్నాలజీలో ఇంకా అప్గ్రేడ్ చేసుకుంటారు. దానివల్ల ఉద్యోగాలు కూడా ప్రమోషన్లు వస్తాయి, కొత్త కొత్త అవకాశాలు వస్తాయి, ఆదాయాలు పెరుగుతాయి. ఇలాంటి కొత్త కాన్సెప్ట్ కూడా శ్రీకారం చుట్టాం. ఈ విషయం కూడా మీ అందరికి క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరందరూ ఒకసారి చూస్తే ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ కూడా కడుతున్నాం. ఎందుకంటే మన వాళ్ళు ఎవరన్నా వస్తే ఉండడానికి 4,70,00,000తో ఒక గెస్ట్ హౌస్ కూడా కట్టాం. కృష్ణగిరి సర్కిల్ దగ్గర ఎవరైనా చనిపోతే బేషరతుగా గౌరవప్రదంగా అంత్యక్రియలు చేయాలనేది నా అభిప్రాయం. పుట్టినప్పుడు ఆనందంగా ఉంటాం, స్వాగతిస్తాం, పండగలు చేసుకుంటాం. కానీ చనిపోతే మాత్రం కనీసం దహనం చేయడానికి, అంత్యక్రియలు చేయడానికి సరైన ప్లేస్ కూడా ఉండే పరిస్థితి లేదు. పోయినప్పుడు కూడా కూర్చోవడానికి కూడా అక్కడ ప్లేస్ లేని పరిస్థితి. అందుకే ఈరోజు 3 కోట్ల రూపాయలతో ఒక ఎల్పిజి దహన వాటికని ఈరోజే ప్రారంభిస్తున్నాం. నా కోరిక ఇది. నేను చాలాసార్లు ఆలోచించాను, హాస్పిటల్లో కూడా ఎవరన్నా చనిపోతే ఆ కుటుంబ సభ్యులు ఆ డెడ్ బాడీని తీసుకురావాలంటే వాహనాలు కూడా దొరకని పరిస్థితి. దానికే మళ్ళీ ప్రత్యేకంగా నేను ఒక వాహనాన్ని పెట్టి అంత్యక్రియలకు కూడా సహకరించాం. అది మన నియోజకవర్గంలో వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజే మీరు చూశారు, కుప్పానికి ఒక గుర్తింపు రావాలి. మన కుప్పం ఇక మీదట స్వర్ణ కుప్పం కావాలనేది నా ఆకాంక్ష. స్వర్ణ యుగానికి నాంది స్వర్ణ కుప్పం అని కూడా మీకు తెలియజేస్తున్నా.
మొన్నే నేను కర్నూలులో గోల్డ్ మైన్ని ఇనాగరేట్ చేశాను. అది జొన్నగిరి గ్రామం. కానీ శ్రీకృష్ణదేవరాయల పీరియడ్లో, అంత మునుపు అశోకుడి పీరియడ్లో అది స్వర్ణగిరి. అశోకుడి కాలంలో 4వ రాజధాని. కాలక్రమేణా పేరు మారిపోయి దాని పేరు జొన్నగిరిగా మారిపోయింది. మళ్ళీ నేను మొన్న పోయి, కాదు ఈ గ్రామం స్వర్ణగిరి, ఎక్కడైతే గోల్డ్ మైన్స్ వస్తున్నాయంటే ఒకప్పుడు కేజీఎఫ్, ఇప్పుడు స్వర్ణగిరి ఫీల్డ్స్ అని, గోల్డ్ ఫీల్డ్స్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ మనం ఉపయోగించుకోవాలి. మన దగ్గర కూడా ఉన్నాయి. మన వాళ్ళు చెప్తున్నారు కుప్పంలో కూడా గోల్డ్ ఎక్కువ వస్తుంది, ఇప్పుడు టెక్నాలజీ మారింది, తొందరలో మళ్ళీ కుప్పంలో కూడా గోల్డ్ ఉత్పత్తి చేసి స్వర్ణ కుప్పానికి నాంది పలకతాం. ఇంకొక పక్కన ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఆర్చ్ కూడా రాబోయే రోజుల్లో ఒక సింబల్ మనందరికీ. కుప్పానికి ఎవరు వచ్చినా స్వాగతం పలకడానికి పనికొస్తుంది. నేను ఇప్పుడే చెప్పాను, మీ అందరికీ ఒక ఇల్లు చూశారని సెట్టిపల్లిలో మోడల్ హౌస్. అది పర్యావరణానికి చాలా బాగా కట్టారు. నెట్ జీరో కాన్సెప్ట్. ఇంటి